నమస్తే అండి, నేను రజా. అమరావతిలో నీరుకొండ మీద దాదాపు ఆ కొండ 300 అడుగులు ఎత్తుంటుంది. సో ఆ కొండ మీద 200 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే దీనిపై కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ నేను 2 సైడ్స్ దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కాదనుకున్నా కానీ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి ఒక ఖ్యాతి తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన మనం గుర్తుంచుకోవద్దంటే గుర్తుంచుకోవాలి, కానీ 200 అడుగులు ఎత్తైన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో నాకు ఎలాంటి ఏ ఇబ్బంది లేదు. ఆయన విగ్రహం పెట్టినా పెట్టకపోయినా నాకు ఎలాంటిది ఏమీ లేదు. కాబట్టి 2 వర్షాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే, అమరావతిలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు. ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే, ఆయన నట సార్వభౌముడు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు. అదే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, ఇప్పుడు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు అనుకుందాం, ఏదో ఒక రోజున వచ్చినారు అనుకుందాం. అప్పుడు ఆయన కూడా ఆ కొండ పక్కనే, ఆ కొండ మీదే ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కమ్మటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే, అసలు రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దేనికోసం పెట్టాలి అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అమరావతి ఈ రోజున అప్పులతో నిర్మిస్తున్నటువంటి సిటీ. అది సెల్ఫ్ ఫైనాన్స్ అయినప్పటికీ కూడా, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ కూడా, ప్రపంచ బ్యాంక్ మనకి ఇస్తేనో, కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతో కొంత అప్పచెప్తేనో, ఈ రోజున దాదాపు 1,00,000 కోట్లతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక ప్రాంతం, అప్పుల మీద నిర్మాణం అవుతున్న ప్రాంతం. ప్రతి నెలా కూడా ఎంతో కొంత రాష్ట్రాన్ని నడపాలంటే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉంది. అయితే ఇలాంటి అప్పుల నేపథ్యంలో కూడా ఎచ్చులుకు పోయి విగ్రహాలు పెట్టే దాఖలాలు ఏదైతే ఉన్నాయో, దీని గురించి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు విగ్రహం పెట్టాలనుకుంటే మీ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విగ్రహం నిర్మించాలంటే ప్రజల సొమ్మే కదా, ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిందే కదా. ప్రజలు ఉప్పు, పప్పు, నీళ్లు, ఇంకా ఏది కొన్నా, మందు దగ్గర నుంచి మొదలు పెడితే మెడిసిన్ వరకు ఏది కొన్నా సరే మనం ఎంతో కొంత ట్యాక్స్ పే చేయాల్సిందే. అది సెంట్రల్ జిఎస్టీనా, స్టేట్ జిఎస్టీనా, ఇంకా ప్రతి దాంట్లో కూడా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, మనం ప్రతి దాని మీద ట్యాక్స్ పే చేస్తాం. ప్రతి దాని మీద మనం పెట్రోల్ మీద ట్యాక్స్ పే చేస్తాం. మనం ఏదైనా వెహికల్ కొంటే కనుక వెహికల్కి ట్యాక్స్ పే చేస్తాం. ఒకవేళ ఎవరిదైనా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగిస్తుంటే ఆ పర్సన్ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా అతనికి మనం చెల్లించాల్సిన పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే కనుక మనం ఈ భూమి మీద వాడే ప్రతి వస్తువుని కూడా, అంటే భగవంతుడు కల్పించిన కొన్ని, అంటే మనుషులు తయారు చేసిన వాటిని పక్కన పెడితే భగవంతుడు ఇచ్చిన వాటిని, ఫ్రీ ఎయిర్, ఫ్రీ వాటర్ కూడా ఈ రోజున ట్యాక్స్లు పడుతున్నాయండి. కానీ ఏంటంటే, మనుషులు తయారు చేసినటువంటి ప్రతి వస్తువుకి కూడా మనం పక్కాగా ప్రతిదీ ట్యాక్స్ పే చేయాల్సిందే. ఆ ట్యాక్సులతోనే కదా ఈరోజు గవర్నమెంట్లు నడిచేది, రోడ్లు వేయించేది వాటితోనే కదా. టోల్ ట్యాక్స్లు కడతాం. అదేవిధంగా ఈ రోజున మనం తినేటటువంటి ఫుడ్ మీద కూడా మనం ట్యాక్స్ పే చేస్తాం. మనం కొన్ని బియ్యం మీద ట్యాక్స్ పే చేస్తాం. వంట నూనెల మీద ట్యాక్స్లు పే చేస్తాం. సో ఎంతో కొంత ట్యాక్స్, ₹1, ₹60, ఇప్పుడు మనిషికి ₹1 ట్యాక్స్ అయి ఉండొచ్చు, కానీ 100 మనుషులు కలిపితే ₹100, 1000 మంది కలిపితే ₹1000. మన దేశంలో 100 కోట్ల మంది ఉన్నారు. ₹1 ట్యాక్స్ పే చేస్తే 100 కోట్ల రూపాయల లక్షలు అంతా ఉంటుంది అన్నమాట ₹1కి వాల్యూ. కాబట్టి అలా ట్యాక్స్ పే చేసిన డబ్బులతో ఇలా విగ్రహాలు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీడీపీలో అనేది ఏంటంటే, మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా నిర్మించినారు కదా. పిడబ్ల్యూడి గ్రౌండ్స్ అని చెప్పేసి విజయవాడలో ఒకటి ఉంది. అక్కడ అత్యంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. అక్కడ ఆ విగ్రహం లేకముందు, ఇంతకుముందు అక్కడ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు నడుస్తూ ఉండే. అది ప్రైవేట్ వ్యక్తులకి దీనికోసం ఇచ్చేవాళ్ళు, రెంటల్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ రెంటల్ ఇన్కమ్ ఆగిపోయింది. ఆయన విగ్రహం కట్టించినారు అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారు అంటే నీకు గౌరవం లేదంటే, నాకు గౌరవం, అత్యంత గౌరవం ఆయన అంటే నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన మొత్తానికి తానే ఉండే నడిపించినటువంటి ఒక వ్యక్తి. అలాంటి విగ్రహం పెట్టవచ్చు, కాదనట్లేదు. కానీ 146.50 లక్షలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని కట్టించినారు. ఆ విగ్రహం కట్టించడం కారణంగా
అక్కడి నుంచి మనకి ఏ సంపద మనం సృష్టించగలుగుతున్నాం? ఒక విద్యాలయం కడితే 146 కోట్లు పెట్టి, ఒక వైద్యాలయం కడితే 146 కోట్లు పెట్టి, గిరిజనులకు రోడ్లు వేపిస్తే 146 కోట్లు పెట్టి, వాటర్ ఫెసిలిటీ లేనటువంటి ప్రజలకు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే 146 కోట్లు ఖర్చు పెట్టి, తిండికి లేనటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఏదో ఒక పని కల్పిస్తే 146 కోట్లు ఖర్చు పెట్టి, 146 కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది యువకులు స్టార్టప్ బిజినెస్లు చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి సబ్సిడీ రూపంలోనో లేకపోతే వితౌట్ ఎలాంటి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తే ఎంత చేస్తారు? విగ్రహాలు కట్టుకోవడానికా ఈ రోజున మన ట్యాక్సులు కట్టే డబ్బు అని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజున నీరుకొండ అనే ప్రాంతంలో ఆ కొండ ఉంటుంది. ఆ కొండ మీద దాదాపు ఆ కొండే 300 అడుగులు ఎత్తు ఉంటుందంట. సో దాని మీద వచ్చేసి 200 అడుగులు ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మినీ థియేటర్ అక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఎన్టీఆర్ గారి జీవితానికి సంబంధించినటువంటి కళాకృతులు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారట. రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క అప్పులు కుప్ప అంటున్నాం, ట్యాక్సులు పెంచేస్తున్నాం, ఉద్యోగ కల్పన అనుకున్న స్థాయిలో లేదంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడైనా కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సింది పోయి అనవసరాలకి విగ్రహాలని పనికిరాని అని పనికొచ్చాయని ఎందుకు కడుతున్నారని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇలా 2 వర్గాలుగా 2 ఒపీనియన్లు అయితే ఫామ్ అయినాయి. నాకు దీంట్లో ఏది లేదు, వాళ్ళ విగ్రహం కట్టుకున్న నాకు అనవసరం, విగ్రహం కట్టుకోకపోయినా నాకు అనవసరం. ఎలాగో ఏదో ఒక రూపాయలు ట్యాక్స్ కట్టేది మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామంటే. కాబట్టి నాకు దీంతో ఏ సంబంధం లేదు. 2 ఒపీనియన్లు అయితే ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నాయి. అటు మనం చూస్తూ ఉన్నాం, పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత సంపద చేకూరుతుంది. ఆయన గొప్ప మహోన్నత వ్యక్తి. అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు తెలిసి టికెట్ లేదనుకుంటా. 146 కోట్లు ఖర్చు పెట్టినారు. అదే 146 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూనివర్సిటీ కట్టి దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుంటే అది నిజమైన నివాళి అంబేద్కర్ గారు కోరుకునేది. 146 కోట్లు ఖర్చు పెట్టి ఒక విద్యాలయాన్ని నిర్మించి, లేదంటే దళితుల కోసమే విద్యాలయాన్ని నిర్మించి, వసతి గృహాన్ని నిర్మించి, డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ అని పేరు పెడితే ఆయనకి నిజమైన నివాళులు అర్పించి ఉండేదని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయం, 600 అడుగులు ఎత్తులో దివంగత ఎన్టీఆర్ విగ్రహం నిర్మించబోతున్నారు. ఈ మేరకు విగ్రహ నిర్మాణానికి డిపిఆర్ కోరుతూ ఇటీవల అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ADCL టెండర్లు అయితే ఆహ్వానించింది. నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉండగా దీనిపై 200 అడుగులు ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసే మినీ థియేటర్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన కళాకృతులు ఉంటాయని చెప్పేసి సోషల్ మీడియాలో వార్త అయితే పడిందనమాట. సో ప్రజానీకం గుర్తుంచుకోవాలా, అది ఏ పార్టీకి సంబంధించిన, అది టీడీపీ పార్టీనా, జనసేన, వైసీపీయా, ఏ పార్టీ అయినా సరే మనం కట్టే ట్యాక్స్లో అది చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బో, పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బుతోనో వాళ్ళ సొంత విగ్రహాలు నిర్మించుకుంటే పెద్ద తప్పేం లేదు, వాళ్ళ సొంత స్థలాల్లో. కానీ అలాంటి ప్లేస్లో ఏదైనా డబ్బు సంపద సృష్టించేది పెట్టుంటే బాగుండేది అనేది నా ఒక ఒపీనియన్. అది తీసుకోమని లేకపోతే నాకు సంబంధం లేదు. నేనైతే అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు గారిని పెట్టమని నేను చెప్పట్లేదు, పెట్టొద్దని నేను చెప్పట్లేదు. బట్ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి అనే దానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి నేను రియాక్ట్ అవ్వడం జరిగింది.